హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఇప్పుడైతే నేను ఉసిరికాయ రోటి చట్నీ గురించి చెప్పబోతున్నాను. చూసేయండి. చాలా రుచికరంగా, చాలా బాగుంటుంది. అరే, రోటి పచ్చడి అంటారా? మిక్సీలో వేసి విరగ కుమ్మేస్తుందేమో. అమ్మో, ఆవకాయనా బాగుండేది. ఏంటో. ఈ ఉసిరికాయ ఇన్స్టెంట్ చట్నీ కోసం మనకు కావాల్సినవి ఉసిరికాయలు. వీటిని మనం చిన్నగా తరుక్కొని పక్కకు పెట్టేసుకోండి. ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే ఈ చట్నీ చాలా హెల్తీ కూడా. అలాగే చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ చట్నీ అయితే వేసుకొని తినండి. అబ్బా, ఎంత బాగుంటుందో. అలాగే ఇందులోకి కావలసిన ప్రతి ఒక్క ఐటెంని మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఏ ఐటెం మిస్ అయినా ఈ రుచి అయితే రాదు. అందుకోసమనే కంపల్సరీ నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ చట్నీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, కొన్ని మెంతులు, నువ్వులు, అలాగే వెల్లుల్లి, ఇంకా మినపప్పు. ఇవన్నీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. ఆ తర్వాత మినపప్పు, ఇంకా మనం తీసుకున్న నువ్వులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి కొంచెం వేయించుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకొని వీటిని మిక్సీ పాత్రలోకి తీసేసుకోండి. అలా తీసుకున్న తర్వాత మిక్సీ పాత్రలోకి తీసుకున్న తర్వాత అలా మిక్సీ పాత్రలోకి తీసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఉసిరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేయించుకోండి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించేసుకోవాలి. అలా కొంచెం బాగా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ ఉసిరి ముక్కల్ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అలా వేయించుకున్న ముక్కల్ని మిక్సీ పాత్రలోకి వేసేసుకోండి. అలా వేసేసి ఇందులో అలా మొత్తం అందులోకి మిక్సీలోకి వేసేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఇదైతే మిక్సీ చేసేయండి. ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకా కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఏదైతే పేస్ట్ ఉందో ఆ పోపులోకి వేసుకొని కాసేపు మగ్గనిచ్చేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేసి అప్పుడు సర్వ్ చేసేయండి. ఎంత రుచిగా ఉంటుందో చూడండి. ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునే ఈ చట్నీ అయితే రుచి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ చట్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి. పక్కా ట్రై చేయండి. ట్రై చేసి నాకు మాత్రం కామెంట్లలో చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.